నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం. ప్రకృతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం, బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఆర్డీఓ అరుణ కుమారి. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ రాస్తారోకోలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించిన వామపక్ష నాయకులు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. మనుగోలులోని కళ్యాణ మండపంలో నిర్వహించిన చంద్రబాబు ఎన్నుకోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. డిష్ వాష్ ఇంటిలోనే తయారు చేసుకుంటే ఆర్థికంగా మేలు. గూడూరు రాజా వీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలకు ప్రయోగాత్మకంగా వివరించిన సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి. నానాటికి పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు రాస్తారోకో చేపట్టారు. వామపక్షాల ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ, మే నెలలో కేవలం 11 రోజుల్లో మోదీ ప్రభుత్వం 4 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను అడ్డివిచ్చిందన్నారు. యుద్ధం సాగుతో ధరలను రోజు రోజుకు పెంచుతూ ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. గ్యాస్ ధరల ద్వారా విద్యార్థులు, యువకులు చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారని వారు వివరించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెంచిన వల్ల గూడూరు పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ యొక్క రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రాస్తారోకో ఉద్దేశించే ఈ యొక్క మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే మే నెల నుండి కూడా 3-4 సార్లు కూడా విపరీతంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ కూడా పెంచారు. కానీ పెంచిన వల్ల పిల్లలందరూ కూడా నదిగా ఉన్నట్టు అయ్యింది. అదేవిధంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ పెంచిన దాని వల్ల వాణిజ్య ఛార్జీలన్నీ కానీ రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. అదేవిధంగా రైతాంగాన్ని కూడా దెబ్బతీస్తుంది. అదే కాకుండా ఈరోజు సామాన్య వస్తువులు కూడా తీసుకోవాలంటే చాలా విపరీతమైన ధరలు పెరిగిపోయినాయి. అదొక భాగం అయితే ఈ యొక్క గ్యాసు పెంచిన దానివల్ల కూడా ఒక ఇడ్లీ 10 రూపాయలు ఉండేది ఈ యొక్క సొడ్డు పెట్టుకొని 20 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. ఇదేమంటే యుద్ధం ప్రభావం అని కూడా మోడీ గారు చెప్తారు. ఎంత సిగ్గుచేటు చూడండి. కార్పొరేట్లకు దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసి కార్పొరేట్ రంగాన్ని కట్టబెట్టడం, రెండవది మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం, ప్రజల్ని ఏ వస్తువులపైన ధరలు పెరిగిన దానిపైన ఆయన కాన్సన్ట్రేట్ చేయనీయకుండా ప్రజల మధ్యలో చిచ్చుబట్టి, కుల మతాలు చిచ్చుబట్టి ఆ విధంగా మోడీ పరిపాలన జరుగుతుంది. దానికి అడ్డాగా మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంతో ఇక్కడ భాగస్వామ్యం అయింది కూడా మన చంద్రబాబు మోడీకి సాగిలిపోవడం తప్ప ఆయన చేతున్న మోడీ భాగస్వామ్యంలో ధరలు తగ్గేదానికి కానీ కుల మతాలు అయిపెచ్చు వాళ్ళు 2 ఏళ్ల క్రితం మొన్న మహానాడు అని చెప్పి ఒక సభ జరిపి ఏం సాధించారని చెప్పి మహానాడులో ఈ హిందుత్వం నాశనం అవుతుంది ఒక తీర్మానం చేశారు. హిందుత్వం మంచిదే, ప్రజల మధ్య ఐక్యత సాధించి ఆయన వారు చెప్పే ఐక్యత అది కాదు. ఈ దేశం నుంచి హిందూ, ముస్లింలు, మైనార్టీలను తరిమికొట్టి ఆ విధంగా పాపం గడిపోవాలని చెప్పి బీజేపీ మోడీ నాయకత్వాన ఇక్కడ కూటమిలో చంద్రబాబు నాయుడు పన్నాగాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం పిలుపుని జరుగుతోంది. అందులో భాగంగా టవర్ సెంటర్ వద్ద కూడా
వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్రాలు చేయడం జరిగింది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా పేద ప్రజలకు నడ్డి విరిచే విధంగా అన్ని రకాల వనరులు పెంచుకుంటూనే గ్యాస్ డీజిల్ ధరలు మొన్నటిదాకా పెంచము, 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన వరకు కూడా ఎక్కడ పెంచమని చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వం. ఎలక్షన్ అయిపోగానే దశల వారికి ఈరోజు సార్ 4-5 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమంటే కూడా సామాన్య మధ్యతరగతి ప్రజల మీద నట్టి విరిచే పరిస్థితి ఈరోజు ఏదవుతుంది. పెరిగేవాడికి అత్తే లేకుండా పెంచేవాడికి బుద్ధే లేకుండా ఈరోజు మన భారతదేశంలో గ్యాస్ ధరలు పెరిగిపోతాయి. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఓఎన్జీసీ గ్యాస్ విశాఖపట్నంలో టన్నులు గ్యాస్ బయటకు వస్తూ ఉంది. అది రిలయన్స్ వాడు ఎత్తుకోబోతున్నాడు, కానీ మన రాష్ట్రంలో వినియోగదారులకు అమ్ముకునే దానికి మనకి ఎక్కడ రాదు. ఈ కార్యక్రమంలో వామపక్షాలు, ఇతర సంఘాల నాయకులు జమాలుల్లా, యాదాల సునీల్, చల్లా వెంకటేశ్వరు, వెంకటయ్య, రిజ్వాన్, హర్షద్, బాలాజీ, హనీఫ్, దీవెన్, పామంజి మణి, బివి రమణయ్య, అడపాల ప్రసాద్, ఇంబేటి చంద్రయ్య, దారా కోటేశ్వరరావు, చంద్రయ్య, మధు తదితరులు పాల్గొన్నారు. తమ నాయకులు, కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తానని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. మనుబోలులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక తమ నాయకులు, కార్యకర్తల మీద దాడులు ఎక్కువగా జరిగాయన్నారు. చంద్రబాబు పాలన సరిగా లేదని విమర్శించారు. ఎవరైతే దాడులకు పాల్పడి ఉంటారో వారందరినీ గుర్తుపెట్టుకుని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని తెలిపారు. దెబ్బకు దెబ్బ తీస్తామని, కూటమి పాలనలో రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి, మోసాలకి నిరసనగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు తీర్పునిచ్చినటువంటి జూన్ 4వ తేదీన మండలాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాం. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో కూడా 4వ తేదీ నిరసన ర్యాలీని మండలాల వారీగా చేపట్టాం. మరలా వాటికి సంబంధించి 8, 9 తేదీలలో 2 రోజుల పాటు ఎక్కడన్నా సరే ఒక సదస్సు నిర్వహించండి, ముఖాముఖి నిర్వహించి సాధారణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసింది అనేటువంటి దాని మీద స్పష్టతనివ్వండి అని చెప్పి ఈరోజు అనుకుని అందులో భాగంగా నిన్న తోటపల్లి గూడూరులో మండలంలో ఏర్పాటు చేసాం. ఈరోజు మనుబోలు మండలంలో ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తల దగ్గర వాళ్ళ మనోభావాలను కూడా ఈరోజు ప్రజలకు వివరించడం జరిగింది. అయితే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ఏ విధంగా మోసం చేస్తున్నాడు, సూపర్ 6 పేరిట ఏ విధంగా మోసం చేశాడు, అవినీతి, అరాచకం, అబద్ధాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది జాడే కనిపించేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇన్ని విధాలుగా ప్రజలను మోసగిస్తున్నాడు. కాబట్టి మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఎక్కడ సూపర్ 6 అమలు చేశారు? ఉద్యోగాలు ఇస్తాము, పరిశ్రమలు తెస్తామని చెప్పి 99 పైసలకి భూములు అమ్ముకుంటున్నారు. ప్రజలకు సంబంధించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. నిరుద్యోగులను అడ్డబెట్టుకుని అమ్ముకోవడము, కొల్లగొట్టడం తప్ప మరొక పరిస్థితి లేదు. ఈరోజు డిఎస్సీ గురించి మేము చెప్పాం. మేము చెప్పేటువంటి దానికి చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నాడు. జీవోలు ఎందుకు మార్చారు? 29 ఆటలను 65కి ఎందుకు పెంచారు? 2% కోటాను 3% ఎందుకు పెంచారు? ఈరోజు బ్రిడ్జ్ గేమ్ దగ్గర నుంచి, యోగాసనాల దగ్గర నుంచి, లాగుడు పోటీలు, టగ్ ఆఫ్ వార్ దగ్గర నుంచి వాటన్నిటిని ఎందుకు చేర్చారు? అసోసియేషన్లు అప్పటికప్పుడు ఎందుకు సృష్టించారు? వాటిలో సర్టిఫికేట్ వచ్చినటువంటి వాళ్ళకి కేవలం ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఎందుకు మీరు మాడిఫై చేశారు, అమెండ్ చేశారు? మరలా తిరిగి వాటిని పోటీ పరీక్షలో కూర్చోవాల్సినటువంటి పని లేదని ముందుకు ఎందుకు ఇచ్చారు? మరలా డిఎస్సీ పూర్తయిన తర్వాత పోటీ పరీక్షలో పాల్గొనాల్సిందని ఎందుకు ఉత్తర్వులు జారీ చేశారు? అంటే నిరుద్యోగులకు సంబంధించి 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో మీరు అమ్ముకున్న మాట వాస్తవమా కాదా? కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రజల్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం. ఉచిత బస్సును మోసం చేశారు, సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నగదు బదిలీ అన్నారు, సిలిండర్ లేదు, నగదు బదిలీ లేదు. అన్నదాత సుఖీభావ అన్నారు, 20,000 ఇస్తానన్నాడు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 ఇస్తానని ఈరోజు 14,000 రూపాయలు ఇస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి యూరియా కొరత ఒక పక్క వెంటాడుతుంది. యూరియా దొరికే పరిస్థితులు లేదు, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత పంటల బీమాను మంగళం పాడేది, ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కార్మికుల దగ్గర నుంచి, కర్షకుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మైనార్టీల దగ్గర నుంచి, నేతల దగ్గర నుంచి, చేనేతల దగ్గర నుంచి, గీత కార్మికుల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసి ద్రోహం చేసినటువంటి చంద్రబాబు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పుకునేటువంటి నేపథ్యంలో ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి లోటుపాట్లు ఇవి, ప్రజలకు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఇవి, నువ్వు మోసం చేస్తున్నటువంటి విధానం ఇది అని చెప్పి ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని నిలవాల్సినటువంటి బాధ్యత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా
ప్రజల గురించి ఆలోచన చేశాడు కాబట్టి, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా వాటిని కొనసాగించాడు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రజలకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అన్ని విధాల అండగా నిలిచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి విశేషంగా వచ్చి ఆదరిస్తున్నటువంటి అందరికీ, జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ జయప్రదమవుతున్నాయి ప్రజలందరికీ. ఇంకా వైకాపా రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత తదితరులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి మోసం గురించి చెప్పే ప్రయత్నమే ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ల కార్యక్రమం. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, మహిళలకి నోటికి వచ్చిన వాగ్దానాలు చెప్పారు. ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి కాదండి. మహిళల్ని మోసం చేశారు, మహిళలకు భద్రత లేకుండా చేశారు, మహిళల్ని అన్యాయం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి భావన ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర మహిళకి ఉంది. ఈ రోజు మేము అడుగుతున్నటువంటివి ఏంటంటే, మీరు ఇచ్చిన స్కీములు చెప్పారు, ఆడబిడ్డ నిధి అన్నారు, లేకపోతే ఫ్రీ గ్యాస్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, ఆడపిల్లగా పుడితే చాలు నేను అన్ని చూసుకుంటానన్నారు, పిల్లలకైతే తల్లి వందనం అంటారు, పెద్దోళ్ళకైతే ఆడబిడ్డ నిధి అంటారు, దానిపైన పెన్షన్లు అంటారు, వితంతువులకైతే పెన్షన్లు అంటారు. ఈ రోజు వితంతు పెన్షన్ వచ్చే సమస్య లేదు, ఆడబిడ్డ నిధి గాలికి వదిలేశారు, ఫ్రీ బస్ అన్నారు, దాన్ని చూస్తే అది ఫ్రీ బస్సా కర్మ బస్సా అర్థం కాకుండా పోయింది. అవన్నీ కాకుండా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అన్నారు. ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దానికి సంబంధించి గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది లేదు, దానికి సంబంధించి డబ్బులు ఇచ్చింది లేదు. ఒకటో ఎవరికో పాపం 100కో 1 ఒకరికి లక్కీ డ్రా దొరుకుతుంది చూడండి, అటు ఇచ్చేసి మీరు మహిళల థీములు పెట్టి మహానాడులు చేసేసి మీరు ఉపన్యాసాలు దంచుకుంటే మహిళలకు మీరు చేసిన అన్యాయం తగ్గిపోతుందా? దాన్ని మర్చిపోతారనుకుంటున్నారా? మీరు కనీసం ఒకప్పుడు దీక్ష యాప్ నుండి ఇప్పుడు శక్తి యాప్ చేశారు. దాన్ని ఏదన్నా కానీ కాపీ పేస్ట్ చేయడం అలవాటైపోయింది. సరే, కనీసం చేసిన దాన్ని మీరు పూర్తి స్థాయిలో వాడుకైనా తెచ్చుకుని ఉండాలి కదా. శక్తి యాప్ ని ఏదో తెచ్చారు అన్నట్టు పక్కన పడేశారు. సేపటికి ప్రజలు ఆస్తి అమ్ముకుంటారు, ప్రజల ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా అమ్ముకోవడానికి సిద్ధమైనటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజు జగనన్న పాలనకి, రాక్షస పాలనకి స్పష్టంగా తేడా తెలిసిపోయింది. కాబట్టి మేమందరం కోరుకునేది, మహిళలు అందరం కూడా కనీసం ఒక్క ఓటు కూడా మహిళల ఓటు తెచ్చుకొని ఏకైక ముఖ్యమంత్రిగా రేపు చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో మిగిలిపోయేలాగా ప్రతి ఒక్క మహిళ ఈ రోజు మాకు చంద్రబాబు నాయుడు పాలన వద్దు, కూటమి పాలన వద్దు అని చెప్పి ఒక్క ఓటు కూడా మహిళలది వాళ్ళకి దక్కకుండా రేపు పొద్దున్నే మహిళలందరం మా జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ భూమిరెడ్డి హరగోపాల్ రెడ్డి, జడ్పీటీ సభ్యురాలు చెట్టుమూరు అనితమ్మ, నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, కరివేటి చంద్రశేఖర్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, ఎంపీపీ వజ్రమ్మ, కుడుముల వెంకటరమణ గౌడ్, ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, గొండాల ఆదినారాయణ, దూర్ సుధాకర్ రెడ్డి, కోసూరు కోటేశ్వర్ గౌడ్, యనమల అంకయ్య, జానకిరామ్ రెడ్డి, మహేంద్ర వర్మ, జగదీష్ యాదవ్, ఆవుల తులసిరామ్ యాదవ్, గిరి, ప్రదీప్ కుమార్ రెడ్డి, గుంజి రమేష్, చల్లా నవకోటి, రఫీ, మస్తాన్, దయాకర్, మల్లికార్జున్, శివరాం, ఆవుల వెంకటరమణయ్య యాదవ్, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పిఎస్ఎస్ఎం మరియు ఎస్పీటీఏబి వారి ఆధ్వర్యంలో అహింసా ప్రభంజన యాత్రలు, మెగా శాకాహార ర్యాలీ, ప్రకృతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్ర, బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వారి సౌజన్యంతో జరిగింది. స్థానిక వివేకానంద రోడ్లో ఉన్న చాణక్య అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం నుండి పురవీధిలో ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని ఆర్డీఓ అరుణ కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాంసాహారం తినడం ద్వారా అనేక వ్యాధులు వస్తాయని, శాకాహారం భుజించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ మరియు సమ్మ ఆజీవ ప్రాజెక్ట్ ఇన్ఛార్జి దేవరాజు, ర్యాలీ నిర్వాహకులు ఆచార్య శ్రీనివాస్, ధ్యాన మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా మనిషికి మాంసం అక్కర్లేదు, జంతువులు చంపబడకూడదు. అందరూ జీవుని చంపే హక్కు, ఏ జీవుని చంపే హక్కు, మూగ జీవుల రక్షణే, మూగ జీవుల రక్షణే. ఈరోజు మాంసాహారం వద్దు, జ్ఞానం వద్దు అనే కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన వారందరికీ, నెక్స్ట్ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో ఏంటంటే ధ్యానం, అసలు ధ్యానం గురించి తెలుసుకోవాలి. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనము ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏ ఆలోచన రాకుండా ఉండేదాన్ని ధ్యానం అంటారు. మనం అలా ఉండగలుగుతామా? అలా ఉండగలమా? ఉండలేం కదా. ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఇంత హడావుడిగా ఉండే రోజుల్లో మనం దేవుడి దగ్గర పూజ చేసి మనం దండం పెట్టుకోవాలని అనుకుంటాం. కానీ అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు దీనివల్ల ఏమవుతుంది? అధికమైన టెన్షన్ వల్ల బీపీ పెరుగుతుంది, బీపీ వల్ల టెన్షన్ పెరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా మానసికంగా ప్రశాంతంగా మనం ఒక 5 నిమిషాలు, అంటే ఏది ఎంత అయితే ఉందో అన్ని నిమిషాలు ఇప్పుడు ఉంచుకుండా ధ్యానంలోకి వెళ్తే దానివల్ల ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసికంగా ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నావో అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడు మనం అన్ని పనులు చేయగలుగుతాం. లేదనుకోండి హడావుడిగా వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? కొన్ని యాక్సిడెంట్లు కానీ కొన్ని ఇవి కానీ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆలోచన లేకుండా చేస్తాం, కొన్ని కంగారుతో చేస్తాం. ఇవన్నీ కాకుండా మానసికంగా ప్రశాంతత ఉండడానికి ట్రై చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మాంసాహారం ఉండకూడదు. మాంసాహారం ఉంటే మాంసాహారం తినడానికి మనం శాకాహారం తినడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరే అబ్జర్వ్ చేయండి. మనం తోటకూర, పప్పు తోటకూర తిన్న రోజున హాయిగా ఉంటుంది, హెవీగా ఉండదు. అదే మీరు ఈ చికెను లేకపోతే ఇదో తిన్నప్పుడు బాగా హెవీగా ఉంటుంది, నిద్ర వస్తుంది, దానివల్ల పని చేయలేదు. అంటే మానసికంగా కూడా చాలా రకంగా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ జంతు సంబంధించినవి తినకోకుండా ఈ కాయగూరలు లేదంటే శాకాహారం ఎంతో కూడిన భోజనం చేసి, అంటే ఇదంతా ఎందుకు చేస్తాము? మానవుడు మనిషి యొక్క ఆరోగ్యం కోసమే కదా. మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి అధికంగా తినకుండా, అంటే దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటా ఉంటే చాలా ఉంటాయి. ఇప్పుడు జంతువులు చేసేటప్పుడు దానిలో శరీరంలో రకరకాలైన సూక్ష్మజీవులు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది. సరిగ్గా కుక్ చేయకపోయినా ఏం చేయకపోయినా అది తిరిగి మళ్ళీ మన ఆరోగ్యం మీద మనకి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అలా కాకుండా మాంసాహారాన్ని తినకుండా అందరూ కాయగూరలతో శాకాహారంతో మంచిగా భోజనం చేసి ఉదయమే లేచి ఒక 10 నిమిషాలు, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ధ్యానం చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేయడం అనేది. ఈ శాఖాహార ర్యాలీని గూడూరు దాకా తీసుకొచ్చినటువంటి ఆచార్య శ్రీనివాస్ గారికి, అలాగే ఈ యొక్క శాఖాహార ర్యాలీని ప్రారంభించేందుకు మనకు సహకరించి పిలుస్తూనే మేడం గారు ఇచ్చేసి ఆర్టీఓ మేడం గారు ఈ యొక్క ర్యాలీని ప్రారంభిస్తున్నందుకు మేడం గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అక్టోబర్లో హైదరాబాద్లో జరగబోయే అహింసా ధ్యాన మహాసభలు అక్టోబర్ 1 నుంచి 5వ తారీఖు వరకు జరగబోయే ఆ మహా కార్యక్రమానికి నాందిగా మనము ప్రభంజన యాత్రను చేపట్టాము. కర్నూలు బుద్ధ పిరమిడ్లో మే 31వ తారీఖున ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు 9వ రోజు చేరుకుంది. 9వ రోజు సాయంత్రానికి మనము గూడూరు చేరుకున్నాము. ఈ గూడూరు నుంచి మనం ర్యాలీ ప్రారంభించబోతున్నాం. గూడూరులో ఈ గూడూరు అంతా కూడా అహింసా శాకాహార నినాదాలతో ఈరోజు మారుమోగబోతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరూ మాంసం తినకూడదు. ఏ మనిషి జంతువుని చంపడానికి ఎలాంటి అర్హత లేదు. ఏ జంతువు చంపబడకూడదు. మన ఊరిలో జంతువు చంపబడటం అనేది మనందరికీ సిగ్గుచేటు. ఏ దేశంలో జంతువుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తాం, ఆ దేశం యొక్క కీర్తి ఎలా ఉంటుందని మహాత్మా గాంధీ చెప్పారు. దీన్ని మనం అర్థం చేసుకుని తక్షణమే శాకాహారులుగా మారాలి. ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం తినకూడదు. మనకు మాంసం అక్కర్లేని విషయాన్ని తెలుసుకోవాలి. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు 25 రకాల వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తున్నామని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో డిష్ వాష్ తయారీని మహిళలు విద్యార్థులకు చేసి చూపించారు. పట్టణంలోని రాజవీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో డిష్ వాష్ తయారీపై అవగాహన కలిగించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి ఇంటిలోనే ఇంటి అవసరాలకు వ్యాపార నిమిత్తం తయారు చేసుకునే తేలికైన పద్ధతిని మహిళలు విద్యార్థులకు ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా సారంగం సులక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు 25 రకాల వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. మహిళా సాధికారత సాధించాలంటే మొదట ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. నిత్యం ఇంటికి అవసరమైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని డిష్ వాష్ ను తయారు చేయడం నేర్పించడం జరిగిందని ఆమె వివరించారు. ఈరోజు సునీత సేవా సంస్థ కార్యాలయంలో మనం అంట్లు తోమేదానికి సోప్ అవి వాడతాం కదా, అలా కాకుండా లిక్విడ్ అన్నమాట, లిక్విడ్ సోపు డిష్ వాష్ అంటారు దీన్ని. అది తయారు చేయడం నేర్పించాము. కరెక్ట్గా
15 నిమిషాలు కూడా పట్టలేదు 5 లీటర్లు లిక్విడ్ డిష్ వాష్ తయారు చేసి చూపించాను. ఇది చాలా ఉపయోగము. మామూలుగా సోప్స్ వాడితే ఆ సోప్స్ నురుగుపోయేదా కంట్లన్నీ రుద్దడము చాలా కష్టము. దాంట్లో కొంచెం అవశేషాలు ఉన్నా కూడా అది క్యాన్సర్కి దారితీస్తుంది. అందువల్ల ఎక్కువగా ఈ డిష్ వాష్ అందరూ వాడుతున్నారు. ఇది చాలా ఆరోగ్యకరమైనది కూడాను. ఎక్కువ కెమికల్స్ లేకుండా మనకి అంటుతో ఉంటే చేతులు కూడా పాడవకుండా మంచి ఫార్ములాతో చెప్పాము. మన సంస్థలో వాషింగ్ పౌడర్, ఫినాయిల్ ఇవన్నీ గతంలో చాలా క్లాసెస్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఇది కొత్తగా నేర్పిస్తున్నాము ఈ క్లాసు. ఇది మేము వాడి బాగుంటేనే క్లాస్ చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. మీరు ఉపయోగించుకోవడం కావాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి కావాలంటే కూడా ఇది సేల్ చేసుకొని ఆర్థికంగా స్వావలంబన పొందవచ్చు. వేసవి శిక్షణ శిబిరం జరిగింది. స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ ట్రైనింగ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్రెస్సులు, యూనిఫామ్స్ వాళ్ళే కుట్టుకునే స్థాయికి వచ్చారు. నిజంగా వచ్చిన స్టూడెంట్స్కి చాలా నాకు సంతోషం. ఎందుకంటే చాలామంది ఎక్కువగా చేరే వాళ్ళు ఈసారి తక్కువ చేరారు. ఏమంటే వీడియో గేమ్స్, ఈ ఫోన్లకి అడిక్ట్ అయిపోయి ఈ సెలవులన్నీ కూడా వృధా చేసుకున్నారు చాలామంది. కానీ బాధ్యత కలిగిన స్టూడెంట్స్ మాత్రం వచ్చి మన దగ్గర అన్నీ నేర్చుకున్నారు. ఇంకా కూడా స్టూడెంట్స్కి 12వ తేదీ లోపల ఇంకా 2-3 కోర్సెస్ నేర్పిస్తాను. టైలరింగే కాక డిష్ వాష్, బుట్టల తయారీ కూడా నేర్పిస్తాను. వాళ్ళని సెలవులు ఉన్నప్పుడు వీలైనప్పుడల్లా వచ్చి ఆ సెలవుల్లో కూడా ఈ శిక్షణా శిబిరాలు జరుగుతుంటాయి. కాబట్టి మామూలుగా మీరు వచ్చి జాయిన్ అయ్యి దీన్ని సద్వినియోగం చేసుకోండి. జీవితంలో ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు మనకి. అన్ని విద్యలు వచ్చుంటే ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ నేర్చుకొని పోయిన అమ్మాయి ఒకసారి వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ అయితే కేవలం వాషింగ్ పౌడర్ సేల్ చేసుకొని ఆ అమ్మాయి కుటుంబాన్ని అంతా పోషించింది. అందువల్ల అందరూ కూడా అన్నీ నేర్చుకోవాలా. అందరూ ఇది పూర్తి ఉచితం, చాలా భద్రతగా ఇక్కడ క్రమశిక్షణగా నేర్పిస్తాం. కాబట్టి ప్రతి క్లాసు కూడా చాలా వాల్యుబుల్. అందరూ తప్పకుండా నేర్చుకోవాలి. ఇంకా పలువురు మాట్లాడారు. నా పేరు హంసిక. నేను జిఎస్ఆర్ హై స్కూల్లో ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ ఫ్రీగా టైలరింగ్ కోర్స్ ఇస్తుండడం వల్ల మేము ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం వల్ల మాకు చాలా యూస్ఫుల్గా మాకు మేమే డ్రెస్సెస్, బ్లౌజెస్, యూనిఫామ్స్ అన్నీ కుట్టుకోవడం వల్ల చాలా ఉపయోగపడింది. ఈ సంస్థ వాళ్ళందరి మేడమ్స్కి, టీచర్స్కి, నేర్పించే మేడం అందరికీ మా తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కొంతమంది ఇక్కడికి వచ్చి నేర్చుకొని వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాం. బ్లౌజెస్, ఫ్రాక్స్, టాప్స్ అన్నీ మేమే సొంతంగా, యూనిఫామ్స్ అన్నీ సొంతంగా కుట్టుకుంటున్నాం. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫుడ్ నేర్పిస్తున్నాం. ఇది నాకు చాలా ఉపయోగమైనది. ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి నెల ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులకు జేవీ ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా కొనియాడారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, పురుషోత్తం, చించునారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు 9వ తేదీన జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకి పరీక్షలు, స్కానింగ్లు చేస్తారు. అందువల్ల వాళ్ళకి బాగా లేట్ అవుతుంది. అందుకని జేవీ వాళ్ళు పౌష్టికాహారం, వెజిటబుల్ రైస్, అరటిపండు, ఈరోజైతే మజ్జిగ ప్యాకెట్ కూడా సరఫరా చేస్తున్నాం. ప్రతి నెల 3వ ఆదివారం వికలాంగులకి కూరగాయలు ఇస్తే అక్కడ కూడా చేస్తారు. ఇవి కాకుండా వేరు వేరు సేవా సంస్థలు కూడా స్పాన్సర్ చేస్తున్నాం. ఆయన పెన్షన్ తీసుకుంటూ పెన్షన్లో తనకు వచ్చిన డబ్బులు ఇతరులకి సేవ చేయాలి, కొంత పెట్టాలనే దాతృత్వం ఉన్న గొప్ప మనిషి మా ఉపాధ్యక్షులు రామ్మోహన్ రావు గారు. గత కొద్ది సంవత్సరాలుగా కంటిన్యూస్గా అంటే ఎక్కడ ఏ రోజు ఏ నెల బ్రేక్ లేకుండా ఈ విధంగా అందించడం జరుగుతుంది. అంటే ఏ వర్షాకాలం అని కాదు, ఎండాకాలం అని కాదు, ఒక్క నెల కూడా ఎప్పుడు కూడా ఆగినట్టు నేను చూడలేదు నేను వచ్చిన ఈ 6 yearsలో. అట్లాగే రామ్మోహన్ సారు ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. సారు నిన్న చూస్తే ప్రగతి చారిటీస్లో ఉన్నారు. ఎంతో సేవా కార్యక్రమాలు సారు అంటే ఈ ఏజ్లో కూడా అంత స్పిరిట్ చూస్తుంటే మాకెంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. జనజ్ఞాని వేదిక గత 12 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుండి ప్రతి నెల 9వ తేదీ గర్భవతులు ఇక్కడికి స్కానింగ్ కోసం వస్తారు. వారికి లేట్ అవుతుంది కాబట్టి ఆఫీస్ సూపరింటెండెంట్ గారు, స్టాఫ్ కోరిక మేరకు మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్
వారికి పౌష్టికాహారాన్ని అందజేయాలని తలపెట్టి నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, కరోనా వచ్చినా, ఏ పరిస్థితులైనా సరే ఇక్కడ గర్భవతికి ఆ రోజు తప్పనిసరిగా ఈ పౌష్టికాహారం అందిస్తున్నాము. గూడూరు ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే కార్మికులకు చెల్లించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, పట్టణ కన్వీనర్ సునీల్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులు పస్తులు ఉంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పిల్లలకు పాఠశాల ఫీజులు కట్టలేక మానేస్తున్నారని, వెంటనే వారి జీతాలు చెల్లించాలని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జమాలుల్లా, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చల్ల వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి ఇచ్చింది. ఇక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకి 6 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ మారినందువల్ల జీతాలు పంపిణీలో ఆలస్యం జరుగుతుందని ఇక్కడ సూపరింటెండెంట్ ఇతర అధికారులు చెప్తున్నారు. ఇది చాలా దారుణం. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఆపడం, వారి కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? కరోనా కాలంలో సొంత మనుషులు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు వీళ్ళు చేసినటువంటి సేవ అత్యద్భుతం. అలాంటి వారికి జీతాలు రాకుండా చేయడం దారుణం. వెంటనే వీరికి జీతాలు చెల్లించాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక ఏరియా ఆసుపత్రి నందు శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి 20 మంది కార్మికులు గత జనవరి నుంచి కొత్త కాంట్రాక్ట్ వచ్చినటువంటి జనవరి నుంచి ఈ నెల వరకు ₹1 కూడా శాలరీ ఇవ్వకుండా 6 నెలల నుంచి జీతాలు కూడా పెండింగ్ పెట్టినాయి. యాజమాన్యం అడిగినా, సూపరింటెండెంట్ అడిగినా, కాంట్రాక్ట్ వాళ్ళతో మాట్లాడినా, ఇదిగో రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మీకు ఇలా పోవాలి, మీకు పైనుంచి అమ్మాయి 15 మంది ఇచ్చినారు, ఆ 15 మందికే మేము శాలరీలు వేస్తాం, మీరు 5 మంది ఆగిపోవాలని చెప్పి నానా రకాల కుంటి సాగులతో ఈరోజు వీళ్ళందరూ కూడా మబ్బి పెట్టే పరిస్థితి ఈరోజు కాంట్రాక్ట్ చూస్తుంది. ఎక్కడైనా కానీ ప్రభుత్వం కానీ, ఉన్నతాధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ అభివృద్ధి కమిటీ కూడా దీని మీద తక్షణం స్పందించి వీళ్ళు ఏదైతే 20 మంది ఉన్నారో ఈ 20 మంది పనిచేసిన వాళ్ళందరూ కూడా యథావిధిగా కొనసాగించాలి. కొనసాగించే పోను వీళ్ళ జీతాలు ఎంఓయూలు ఏ విధంగా ఉన్నాయో ఎంఓయూ ప్రకారం జీతాలన్నీ కూడా వేయాలని చెప్పి కూడా మేము ఈ కార్మికుల పక్షాన్ని కూడా అడుగుతున్నాం. దరిదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ శానిటైజర్ వర్క్ చేస్తున్నటువంటి కార్మికులకి గత జనవరి నుంచి సుమారు 6 నెలల వరకు ఇంతవరకు జీతాలు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. కానీ వచ్చినటువంటి కొత్త కాంట్రాక్టర్లు ఈరోజు రేపు అని చెప్పేసి వాళ్ళకి మభ్య పెట్టేటటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. వీళ్ళని స్టార్టింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ మారే రోజు ఒకరోజు వచ్చి కనిపించేసి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. మేము సూపరింటెండెంట్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము సూపరింటెండెంట్ గారిని అనేక దఫాలుగా కలిస్తే నేను మాట్లాడతాను, నేను చేస్తానని చెప్పేసి వాళ్ళు రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారని లేనిపోని సమాధానాలు చెప్తున్నారు. కానీ వీళ్ళకైతే వీళ్ళ పరిష్కారం అయితే నెరవేర్చినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. జనవరి నుంచి 6 దాకా 6 నెలల వరకు జీతాలు లేదు. బాడిగిళ్ళలో ఉన్నాము, హాస్పిటల్ చదువులాగున్నాము, చదివించలాగున్నాము పిల్లకాయల్ని. ఏం తినాలి మేము చెప్పండి? బాడుగులు కట్టుకోవాలా? ఏం బయట పోయి బతకలేకనా? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావే, ఇంతవరకు జీతాలు ఇవ్వకుండా 6 నెలల నుంచి ఏందని ఇది ఇట్టేస్తున్నారు? కొంతమందిని తీసామంటున్నారు. 5 నెలలు 6 నెలలు జరిగినాక ఇప్పుడు తీసేస్తామంటే అదేంది? జీతాలు ఇస్తాము, 15 మంది పంచుకోండి, 5 మంది పంచుకోండి, ఏంది ఇదే? ఏ న్యాయం చెప్పండి? గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలసిన శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు ఇరుగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా శ్రీ కాళహస్తికి చెందిన నిమ్మకాయల రంగన్న భారతి, వారి కుమారుడు సతీష్, కోడలు దివ్య, కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
ఈరోజు అన్నప్రసాద దాతలుగా కాళహస్తి వాస్తవ్యులు నిమ్మకాయల రంగన్న గారు, వారి యొక్క సతీమణి భారతి గారు, కుమారుడు సతీష్ గారు, కోడలు వచ్చి దివ్య గారు, మనవాళ్ళు నిశాంత్ గారిని వ్యవహరించారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ మెంబరు బుల్లెట్ బాబుకి ఆధ్వర్యంలో జరిగిందని ఈయన కూడా కృతజ్ఞతలు. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. लक्ष्मी प्रसन्न గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,461 రూపాయలు కాగా
8 గ్రాముల ధర 1,15,688 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,46,900 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 256 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం. ప్రకృతి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య కేంద్రం, బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఆర్డీఓ అరుణ కుమారి. పెట్రోలు డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీ రాస్తారోకోలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శించిన వామపక్ష నాయకులు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. మనుగోలులోని కళ్యాణ మండపంలో నిర్వహించిన చంద్రబాబు ఎన్నుకోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. డిష్ వాష్ ఇంటిలోనే తయారు చేసుకుంటే ఆర్థికంగా మేలు. గూడూరు రాజా వీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలకు ప్రయోగాత్మకంగా వివరించిన సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.